ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. మేడం, మీరు ఈ మధ్య చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. రిలాక్స్డ్గానా? ఈ మధ్య వచ్చినన్ని సమస్యలు, టెన్షన్స్ ఇంకెప్పుడూ రాలేదు. చూస్తూనే ఉన్నారు కదా శిశిర ఎన్ని రకాలుగా ఇబ్బంది పడిందో, ఎక్కడి వరకు మేం ప్రయాణం చేయాల్సి వచ్చిందో మీరే చూశారు కదా. కరెక్టే మేడం. నా ఉద్దేశంలో మీకు మళ్ళీ వర్క్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లు కనిపించడం లేదు. మీకు వర్క్ ప్రెషర్ లేదన్న ఉద్దేశంతో చెప్పాను. అయ్యో, ఒక రకంగా అదృష్టం అనుకోవాలి రామ్ కుమార్ గారు. ఆ భానుమతి టూర్ వెళ్లారు, ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు ఆది ఇంట్లోనే చేరారు కదా. కాకపోతే ఇంకొన్ని రోజులు నేను ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదని సంతోషపడుతున్నాను. పోనీలేండి మేడం, కొన్ని రోజులు పని నుంచి వెసులుబాటు దొరికింది. మళ్ళీ ఆమె వస్తుంది కదా, మళ్ళీ నన్ను వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. కాలానికి నాకు పరీక్షలు పెట్టడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. పరీక్షలంటూ పెట్టాక ఫెయిల్ అవ్వడం నాకిష్టం ఉండదు. అందుకే కాలం పెట్టే పరీక్షలకి ఎదురు వెళ్ళి మరీ అటెంప్ట్ చేస్తాను. చేసిన ప్రతిసారి నేను సక్సెస్ అయ్యాను. అయినా నాకిలాంటి ఛాలెంజెస్ అంటే ఇష్టం రామ్ కుమార్ గారు. కానీ మీరు తీసుకున్న ఛాలెంజెస్ ఇంకెవరూ తీసుకుని ఉండరు మేడం. ఎంత రిస్క్ చేస్తారో నాకు తెలుసు. లైఫ్ ఇచ్చేదాన్ని యాక్సెప్ట్ చేయకపోతే లైఫ్ ఇంకేమీ ఇవ్వదు. అది మన మీద అలుగుతుంది. ఆ అలక తీర్చడం మన వల్ల కాదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఫ్రీగా ఉండి బోర్ ఫీల్ అయితే ఏదైనా జాబ్లో జాయిన్ అవుతారని. మీకు మంచి సూటబుల్ జాబ్స్ చాలా ఉన్నాయి. జాయిన్ అవుతారా మేడం? లేదు రామ్ కుమార్ గారు, నన్ను నేను నిలబెట్టుకోవాలి అంటే మళ్ళీ పాత శివగామి కావాలి. వస్తాను. కాఫీ తీసుకోండి. ఏమైంది మేడం? ఏంటిది? ఏంటది? ఏమైంది తులసి? కాఫీలో ఏదో ఉందండి. ఏంటిది? అదే నాకు తెలియడం లేదు. అసలు ఇందులోకి ఎలా వచ్చింది? అదే నాకు తెలియడం లేదండి. నీకు నిర్లక్ష్యం చాలా ఎక్కువైపోయింది. పోయినసారి సాంబార్లో బల్లి పడింది, ఇప్పుడు కాఫీలో ఇదుంది. ఇలా చూడకుండా ఎలా పనులు చేస్తున్నావు? నేను చేసేటప్పుడు ఏమీ లేదండి. ఇక్కడికొచ్చి చూస్తే కప్పులో ఉంది. చేసి తీసుకొచ్చేప్పుడు చూసావా? లేదండి. నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని దాచిపెట్టడానికి ఇలా కట్టుకథలు చెబుతున్నావు. అయ్యో, అదేమీ లేదండి. లేదు తులసి, రాను రాను నీకు బాధ్యతారాహిత్యం పెరిగిపోతుంది. ఏమనాలి నిన్ను? శిశిరా గారు ఏమనుకుంటారు? శిశిరా గారు మన గెస్టు, మనం ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అలాంటిది ఇలాంటి పనులను చేస్తే ఏమనుకుంటారు? ఎవరైనా ఇలాంటి కాఫీ ఇస్తారా? ఇదేంటో కూడా నాకు తెలియదండి. తెలియకుండా పడిందంటే ఇక్కడ ఏదో తేడాగా ఉందని అర్థం. నేను గమనించిన దాని ప్రకారం ఇక్కడ ఏదో నాకు విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. నేను గుడికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతికి ఇక్కడికొచ్చిన తర్వాత కలిగే అనుభూతికి చాలా చాలా తేడా ఉంది. అక్కడ నాకు పాజిటివ్ వైబ్ ఉంటే ఇక్కడ దానికి విరుద్ధంగా ఉంది. అంటే అది ఇక్కడ. వైష్ణవి ఆగు. మేడం, మీరనుకుంటున్నట్టు ఇక్కడ ఏం లేదు. 3 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం.
మాకైతే ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. నాకైతే అలాగే ఉంది. నేను అడుగుదామని అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారోనని నేను మాట్లాడలేదు అంతే. అయ్యో, అనుకునేది ఏమీ లేదు మేడం. అలాంటిది ఏమైనా ఉంటే మీ దగ్గర దాస్తామా చెప్పండి. అసలు ఇంట్లో ఎందుకు ఎలాంటి దేవుడి పటాలు కానీ పాజిటివ్ సైన్స్ కానీ లేవు? ఆ, ఆయనకి దైవభక్తి తక్కువ మేడం, అంతే. అందుకే ఇలాంటి పరిస్థితి. నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. నేను దేవుని నమ్మకపోవడం కాదు, పటాల్లో కన్నా భక్తి మనసులో ఉంటే చాలని. ఓకే, మీ విధానాన్ని నేను కాదనట్లేదు, కానీ మీరు చేసే పనులకు ఆటంకాలు కలగకుండా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని నమ్మాలి అంతే. శిశిర గారికి కూడా ఏదో నెగిటివ్ ఫీలింగ్ కలిగినట్టుంది. మేడం వాళ్ళు గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నెగిటివ్ శక్తులు ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు కదా. ఏమో నాన్న, శిశిర గారు ఏదో ఫీల్ అయినట్టున్నారు. శిశిర గారికి ఈ విషయాలేమీ తెలియకూడదు. దీన్ని సీక్రెట్గా పెట్టండి. తెలిస్తే ఇబ్బంది పడతారు. ముందు శివగామి మేడంకి ఈ విషయం చెప్తాను. మేడమే ఏదైనా ఆలోచిస్తారు. అవును నాన్న, అదే కరెక్ట్. ఇంతకీ ఇదెలా జరుగుంటుంది? అసలేం జరుగుంటుంది? గురుజీ నమస్తే. చెప్పమ్మా. ఎలా ఉన్నారు గురుజీ? ఆ దేవి ఆశీర్వాదంతో బాగానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? మీకు తెలుసు కదా గురూజీ, ఒక వారం బాగుంటే 2 వారాలు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోతున్నాం. జీవితంలో ఏమేమో అనుకున్నా అవన్నీ ఎలా అవుతున్నాయో మీకు తెలియదు కాదు. ఇప్పుడు మీ నుంచి ఒక సలహా కావాలి గురూజీ. చెప్పమ్మా. గురూజీ, శిశిర గర్భవతిని మీకు తెలుసు కదా. తన పక్కన తన చుట్టూ ఉన్న వాళ్ళెవరూ కరెక్ట్గా లేరు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు ఆ ఇంట్లో ఉండే వాళ్ల వల్ల వస్తున్నాయి. తనకేమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అలాంటి సంఘటనలు ఏమన్నా గమనించావా అమ్మా? అవును గురూజీ. వదినా, అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. శిశిరా, శిశిరా! అర్థమైందమ్మా. నరదృష్టే కాదు, దుష్టగ్రహ దృష్టి కూడా ఉందమ్మా మీ శిశిర మీద. గురూజీ, నా చెల్లెలు సురక్షితంగా ఉండాలంటే ఏదైనా మార్గం ఆలోచించి చెప్పండి. బిడ్డ తల్లి ఇద్దరూ క్షేమంగా ఉండాలి. ఆ బిడ్డకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ భూమి మీదకి రావాలి. అలాగేనమ్మా. దానికోసం శిశురక్షా పూజ అని ఒక పూజ ఉంది. ఆ పూజ జరిపిద్దాం.